వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా వాడివేడిగానే సాగుతూ ఉంటాయి. అయితే మన ఆర్కే రోజా గారు ఈ మధ్య అంటే ఈరోజు మన షర్మిల గారిని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్, హాట్ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇంతకీ ఏం చేశారు? అసలు ఆ కామెంట్ చేయడానికి ఎందుకు ఆమె ఈరోజు కామెంట్ చేయాల్సి వచ్చింది? దీని వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. షర్మిల గారి పైన చేసిన కామెంట్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు కనుక షర్మిల గారి అభిమానులు అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ రోజా గారి ఫ్యాన్ అయితే మీరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లో మాత్రం ఐ లవ్ యూ బ్రో, ఐ లవ్ గ్రేట్ లీడర్ రోజాను, లేకపోతే ఐ లవ్ యూ రోజాను, ఇట్లా మీకు ఏదైతే మీరు ఆమె పైన ఏ విధంగా ప్రేమ అయితే చూపిస్తారో ఆ విధంగా మీ కామెంట్ అయితే తెలియచేయండి. అయితే ఇక్కడ నాన్ లోకల్ పొలిటీషియన్స్ ని కూడా హైదరాబాద్ పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రోజా గారు. అయితే ఇక్కడ నాన్ లోకల్ పాలిటిక్స్ ని హైదరాబాద్ పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె ఎందుకన్నారు? అసలు అనంతపురంలో జరిగినటువంటి సభా కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈ తరహా వ్యాఖ్యలు కూడా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారని, ఈ ఎన్నికల సభలో చూస్తూనే మనకు అర్థమైపోతుంది, సభలు చూస్తూ ఉంటే కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు, అందరిని కూడా సిద్ధం చేస్తున్నారు, అవన్నీ అందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి, అర్థం అవుతుంది అనేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకంటే మరో నెక్స్ట్ మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ లో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. వెంటనే ఆ తర్వాత ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. క్యాంపెయినింగ్ అనేసి పొలిటికల్ ఆటుగా వేడివేడిగా రాజకీయాలు, అధికార పార్టీ పైన ప్రతిపక్షాలు, ప్రతిపక్షాల పైన అధికార పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ పైన, ఆ పార్టీ ఈ పార్టీ పైన కామెంట్స్, అంటే వాళ్ళు వ్యాఖ్యలు, కౌంటర్లు. ఒక మాట అంటే దానికి కౌంటర్స్, లేదా వీళ్ళు ఒక మాట అంటే వీళ్ళకి కౌంటర్. అంటే టీడీపీ వాళ్ళ పైన జనసేన వాళ్ళు, టీడీపీ జనసేన కలిపి వైసీపీ పైన, వైసీపీ వాళ్ళు కలిసి జనసేన, టీడీపీ లేదా కాంగ్రెస్, బీజేపీ వీళ్ళ పైన, ఇట్లా అన్ని పార్టీలు ఒకరి మీద ఒకరు ఆ పార్టీ నాయకులంతా కూడా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అది హాట్గా ఎన్నికలు అయితే జరుగుతూ ఉంటాయి. అధికార పీఠం ఎవరికి దక్కుతుంది అనేది కూడా ఎవరి వరకు మనం చెప్పలేము. ఎందుకంటే కొంత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొంతమంది ప్రజలైతే ఉన్నారు. అంటే కొంతమంది అంటే ఏదో 5,000 10,000 కాదు. ఎందుకంటే యువత మొత్తం వ్యతిరేకంగా ఉంటుంది, ఉద్యోగస్తులంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఇక ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారో వాళ్ళంతా కూడా వ్యతిరేకత, ఇలా అనేక రంగాల్లో సంబంధించి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఆయనకి ఏ విధంగా వ్యతిరేకత ఉంది ఆయనకి ఇక్కడ టాపిక్ అది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు రాబోయేటటువంటి ఎలక్షన్స్ లో అందరిని కూడా ఆయన జనాల్ని చూస్తూ రాష్ట్రమంతా జగనన్న వైపే ఉన్నారనేసి కూడా కొంతమంది వైసీపీ నేతలందరూ కూడా ఆ విధంగానే ముందుకు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగనన్నను సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారనేసి కూడా ప్రతిపక్షాలంతా కూడా మీటింగులు చూసి మనకు అర్థమైపోతుంది. అంటే ఆ మీటింగులకి ఎవరు రావట్లేదు అనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన. టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా ఇతరులు ఎవరైనా సరే కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆరోపణలు ఏంటి అసలు, అది నెక్స్ట్ మీకు పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటి, టీడీపీ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అలాగే ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఏంటంటే నాన్ లోకల్ పాలిటిక్స్ ఉన్నాయనేసి వారిని ప్యాక్ చేసి హైదరాబాద్ పార్సల్ పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా షర్మిలను ఉద్దేశించి రోజా గారు కామెంట్ చేయడం అయితే జరిగింది. మీటింగ్ అంటే అంతకు మించి మీటింగ్ లో మనం చూసినట్లయితే అనంతపురంలో జరగబోతుంది అనేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాయలసీమలో గత 2 ఎలక్షన్లో అత్యధిక సీట్లను గెలిపించి జగనన్నకి అండగా నిలిచినటువంటి ప్రాంతం అది అని కూడా గుర్తు చేశారు. అలాగే ఇక్కడ జగనన్న గెలిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అనేది కూడా ప్రజల్లో బలమైనటువంటి నమ్మకం ఉందనేసి కూడా అని చెప్పుకొచ్చారు. అనంతపురం మీటింగ్లో ఏంటంటే సూపర్ సక్సెస్ అవుతుందనేసి కూడా ధీమా అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి,
నిజంగా రోజా గారు చెప్పినట్టుగా కనుక మనం ఆలోచిస్తూ ఒకసారి మనం ఆలోచిస్తే ఏంటంటే ఇక్కడ జగనన్న వస్తే అంటే గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుందట. నిజంగా రాష్ట్రం బాగుపడుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు నాకేదో లబ్ధి జరిగింది, జగనన్న వల్ల నాకేదో మంచి జరిగింది అని కాకుండా అందరి వాళ్ళ అంటే అందరికీ ఆమోదయోగ్యంగా అంటే అన్నీ ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడు కూడా 100 మంది ఉంటే ఆ 100 మందికి నచ్చడు. కాదండి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా రాష్ట్రం బాగుపడుతుంది అని ఒక టాపిక్ అయితే చెప్పడం జరిగింది. నిజంగా రాష్ట్రం బాగుపడిందా? మనసు మీద చేసుకొని ఆ మాట చెప్పాలి. అంటే మనస్ఫూర్తిగా మీరు ఆ మాట అంటున్నారా? అయితే ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపిస్తున్నాయో వాటికి మీ దగ్గర ఎందుకు సమాధానం లేకుండా పోతుంది? ఇది కూడా అటు ఎవరైతే రోజా గారు తను కూడా ఆలోచించాలి. ఇక అభివృద్ధి చెందుతుందని కూడా ప్రజల నమ్మకం బలంగా ఉంది వాళ్ళకి అన్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఉచితంగా డబ్బులు ఇవ్వడమా? అంటే వాళ్ళు ఆర్థికంగా మనం వాళ్ళని గొప్పవాళ్ళు చేస్తున్నామా? లేదా ఆర్థికంగా ఉచితంగా డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నామా? నేను కూడా ఒకసారి రోజా గారు కావచ్చు, లేదా ఎవరైతే చాలా మంది ప్రజలకు తెలియక పాపం వాళ్ళు నానా రకాలుగా చెప్తూ ఉన్నారు. మనం అన్ని ప్రజలు ఎలా అంటే అమాయకులు. వాళ్ళకి అన్నీ తెలిసనే భ్రమలో బతికేస్తూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి ఏం తెలియని కూడా తెలియదు. తెలిస్తే నిజంగా కరెక్ట్ నాయకుడు ఎవరు అనేది కరెక్ట్ పర్సన్ అది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, లేదా పవన్ కళ్యాణ్ గారా, షర్మిల గారా ఇది కాదు. 100% కరెక్ట్ నాయకుడు ఎవరనేది కూడా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే అలా లేదు. ఎందుకు లేదు అంటే నిజంగా ఒకసారి మనం వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు వరకు కూడా ఆంధ్ర, తెలంగాణలో రాజకీయాలు కనుక మనం చూసినట్లయితే ఎప్పుడు ఎక్కడ కానీ రాజకీయంగానే మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాల పథకాలు తీసుకొచ్చి నవరత్నాలు అంటే అది అందరికీ ఇంకా అసలు ఈ నవరత్నాల పథకాలతో ఏంటంటే ఇంకా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఇక వాళ్ళకి తిరిగి ఉండదు. ఈ పథకాలతో వాళ్ళ ఇంకా జీవితంలో అసలు ఇంకేం అవసరం లేదు. అంత గొప్ప పథకాలు అన్నట్టు కూడా ఆయన ప్రచారం చేశారు. ప్రతి పథకంలో తప్పులు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక 10 మందికి ఆ పథకం వర్తించకపోయినా 100 మందికి మంచి జరుగుతుందంటే అటువంటి పథకం ఉండాలి. కానీ ఇందులో ఉన్నటువంటి ఇది కేవలం ఈ పథకాలన్నీ కూడా రాజకీయ కోణంలో పెట్టినవా? లేకపోతే మరేదైనా కోణంలో పెట్టారా? అంటే ప్రజలకు నిజంగా ప్రజలకు సేవ చేయాలని పెట్టారు. ఆయన మద్యపాన నిషేధం అన్నారు, లేదు. సరే అవన్నీ వేరే మ్యాటరు. కానీ ఈ వ్యాఖ్యలు అయితే రోజా గారు అయితే చేశారో అంటే జగనన్న వస్తే నిజంగా మంచి పరిపాలన చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అది ప్రతిపక్షమా లేదా జగనన్న అంటే ఇష్టం లేదా ఎల్లో మీడియా అయినా సరే చేసిన మంచి అయితే చెప్పాలి. ఒకవేళ మంచి చేయకపోయినా చెడు మాత్రమే మీరు చూపిస్తున్నారంటే జరిగిన మంచి ఎంతైనా చెప్పాలి. అది చేయట్లేదు. సరే ఏదేమైనా అది పక్కన పెడితే ఈ వ్యాఖ్యలు అయితే రోజా గారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే 100% మనకి ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేసిందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు షర్మిల గారు కూడా ఉన్నారు కదా, ఆమె కూడా ఇక్కడ ఈ మధ్య తన అన్న జగన్మోహన్ రెడ్డి అంటే రాజకీయ వైరం అలాగే కొంత ఏదో ఫ్యామిలీకి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ అయితే వాళ్ళ మధ్య కొంత దూరం నడుస్తుంది అనేది కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ కోణంలో కూడా ఆమె ఇప్పుడు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి అని పిలిస్తే వైవి సుబ్బారెడ్డి కొంత నచ్చలేదమ్మా, నువ్వు జగన్ అన్న అని పిలువు అనేదో చెప్పినట్టుగా అప్పుడు కూడా కౌంటర్ వేసింది. దానికి కాదంటలేదు. ఒక్కసారి రాజకీయంలోకి వచ్చిన తర్వాత సొంత భార్య భర్తలైన పార్టీలు వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చారని ఒకరు అంటారు, నాకు చంద్రబాబు నాయుడు గారు నచ్చారంటారు. అట్లా మాత్రం భార్య భర్తలు కాకుండా అయితే కూడా కదా. అట్లా ఏంటంటే రాజకీయంగా వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు అయినప్పుడు కూడా రాజకీయంగా వచ్చినప్పుడు 100% వాళ్ళ మధ్య చెరొక పార్టీలో ఉన్నప్పుడు ఆ విధంగానే ఉంటుంది ఏమన్నా ఉంటే. ఇక్కడ ఏంటంటే ఈ ప్రతిపక్షాల్లో ఉండడమే కాకుండా తన
అన్న కొంత ఆస్తికి సంబంధించి ఏదో కొంత ఇవ్వట్లేదు, నా మాట నాకు ఇవ్వట్లేదు, ఇలాంటి కారణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా ఇవన్నీ కూడా మన షర్మిల గారి ముందు, అంటే షర్మిల గారిని ఉద్దేశించే ఇక్కడ రోజా గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రోజా గారు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా రోజా గారు ఒకసారి మీరు అనుకున్నట్టుగానే మీకు నిజంగా అభివృద్ధి చెందిందంటే మీరు హార్ట్ఫుల్ గా ఏం అభివృద్ధి, ఏదో మాటకు కాదు, అభివృద్ధి అంటే చూపించాలి. ఇప్పుడు నేను కూడా నాకు హైదరాబాద్ లో 5 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది అని చెప్పడం లేదు. 5 కోట్ల ఇల్లు అది మన మీద ఉన్నట్టు చూపించాలి. ఇక్కడ మీరు అభివృద్ధి చేశాం అని చెప్పుకుంటున్నారు కదా, మీ నియోజకవర్గంలో మీరు అభివృద్ధి చేస్తే మీ పైన సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కంప్లైంట్ ఇస్తారు అని కూడా ఆలోచించుకోవాలి. సరే, ఇవి రోజా గారు షర్మిల గారి మీద టార్గెట్ చేస్తూ వచ్చారు. మరి చాలా రోజుల తర్వాత ఆమె ఈ టార్గెట్ అయితే చేశారు. చూద్దాం అసలు రోజా గారు రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఆమెకి టికెట్ ఇస్తారా లేదని కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.